హాయ్ ఫ్రెండ్స్, ఎఫ్ఎక్యూ ఎపిసోడ్ 10 కి అందరికీ స్వాగతం. ఈ ఎపిసోడ్ లో గత ఎఫ్ఎక్యూ ఎపిసోడ్ 9 లో మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కు ఈ ఎపిసోడ్ లో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ లో మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఈ ఎపిసోడ్ లో మొదటి ప్రశ్న కిషోర్ గారు అడుగుతున్నారు, వై దేర్ ఈజ్ వోల్టేజ్ బిట్వీన్ న్యూట్రల్ అండ్ ఎర్త్. న్యూట్రల్ అండ్ ఎర్త్ మధ్య వోల్టేజ్ ఎందుకు ఉంటుంది అన్నది ఈ క్వశ్చన్. మనకు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్ గా ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లో అంటే మనకు ఇంటికి సప్లై వచ్చే ఫేజుల్లో 3 ఫేజులు ఉంటాయి కదా, ఈ 3 ఫేజుల్లో స్టార్ కనెక్షన్లో ఉంటాయి. అంటే ఒక కాయిల్కు 2 చివర్లు ఉంటాయి కదా, ఈ 2 చివర్లు అన్నవి ఒక చివరన ఫేజ్ వస్తే ఇంకొక చివరన న్యూట్రల్ అనేది రావాలి. న్యూట్రల్ కింద మనం వాడుకుంటాము. అక్కడ న్యూట్రల్లో వోల్టేజ్ అన్నది ఉండకుండా ఎర్త్ కనెక్షన్ ఇస్తాము, దాన్ని గ్రౌండ్ అంటారు. ఈ ఎర్త్ కనెక్షన్ ఒక చివర ఇవ్వడం వలన అక్కడ వోల్టేజ్ ఉండదు, ఇంకొక వైపు అయితే మనకి ఇంటికి వచ్చే వోల్టేజ్ అన్నది ఉంటుంది. అంటే జీరో వోల్టేజ్ మెయింటెనెన్స్ చేయడానికి అక్కడ ఎర్త్ అన్నది కనెక్ట్ చేస్తారు. ఈ విధంగా ఒక కాయిల్లో ఒక చివర వోల్టేజ్ అంటే ఫేజ్ వస్తుంది, ఇంకొక చివర న్యూట్రల్ వస్తుంది. ఈ న్యూట్రల్ ఎర్త్తో కనెక్ట్ అయి వస్తుంది. ఎప్పుడైతే ఫేజ్ న్యూట్రల్ మధ్యన లోడ్ కనెక్ట్ చేస్తామో ఎలక్ట్రాన్స్ అన్నవి ఫేజ్ నుంచి న్యూట్రల్కి, న్యూట్రల్ నుంచి ఫేజ్కి ఇలా మారుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో న్యూట్రల్ మీద కూడా లోడ్ అనేది ఉంటుంది. ఇలా లోడ్ ఉండేటప్పుడు న్యూట్రల్ నుంచి ఎర్త్ గనక మనం మల్టీమీటర్తో చెక్ చేస్తే కొంత వోల్టేజ్ అన్నది చూపిస్తుంది. ఇది మీకు ట్రాన్స్ఫార్మర్ దగ్గరలో చూపించకపోవచ్చు, ఎందుకంటే అక్కడే మనం న్యూట్రల్లో గ్రౌండ్ చేసి ఉంటాం. అంటే జీరో వోల్టేజ్ ఉండడానికి కోసం గ్రౌండ్ చేసి ఉంటాం కాబట్టి అక్కడ వోల్టేజ్ అన్నది చూపించదు. కానీ లోడ్ పెరిగిన కొలది న్యూట్రల్లో కొంత వోల్టేజ్ అన్నది చూపిస్తుంది. అదే కాకుండా మీకు ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్పుట్ లెంత్ పెరిగిన కొలది కొంత రెసిస్టెన్స్ అన్నది పెరుగుతుంది కదా, అప్పుడు న్యూట్రల్లో కొంత వోల్టేజ్ అన్నది చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వోల్టేజ్ అన్నది 3 ఉంటే మంచిది, లేదా 10 వరకు కూడా ఉండొచ్చు. అంతకు మించి మాత్రం వోల్టేజ్ అన్నది ఉండకూడదు. ఇలా న్యూట్రల్ టు ఎర్త్ చెక్ చేస్తే ఆ వోల్టేజ్ అన్నది చూపిస్తుంది. ఈ వోల్టేజ్ అన్నది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వెళ్తే నాగబాబు బోనం గారు అడుగుతున్నారు, ఫేజ్ టు ఫేజ్ వైరింగ్ 2-వే స్విచ్ ఆఫ్లో ఉన్న కూడా ఎల్ఈడి బల్బ్ ఇండక్షన్ వస్తుంది. ఎర్త్ ఫుల్గా ఉంది, ఫేజ్ న్యూట్రల్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. గోల్డ్ మెడల్ కరో స్విచ్లు వాడుతున్నాం, ఇండక్షన్ ఎందుకు వస్తుంది? దీనికోసం కొద్దిగా చెప్పండి సార్. 2-వే స్విచ్ వైరింగ్లో ఒక 2-వే స్విచ్ నుండి ఇంకొక 2-వే స్విచ్కు 2 వైర్లు రన్ అవుతూ ఉంటాయి. ఇందులో ఒక వైర్లో సప్లై ఉంటుంది, ఇంకొక వైర్లో సప్లై ఉండదు బల్బు ఆఫ్ కండిషన్లో ఉండేటప్పుడు. కానీ ఈ సప్లై లేని వైర్ అన్నది డైరెక్ట్గా బల్బుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్విచ్ నుంచి ఆ స్విచ్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు బల్బు ఆఫ్ కండిషన్లో ఉండేటప్పుడు ఇలా 2 వైర్లు ట్రావెల్ అవుతుండగా ఒక వైర్ మీద ఉన్నటువంటి ఇండక్షన్ 2వ వైర్ మీదకి వచ్చి దాని ద్వారా కొంత వోల్టేజ్ అన్నది బల్బు వరకు వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎల్ఈడి బల్బులు వెలుగుతున్నాయి. ఇవి కామన్గా ప్రతి చోట కనిపిస్తున్నాయి. లేదా ఒక స్విచ్ నుండి ఇంకొక స్విచ్కు మనం వైర్లు రన్ చేస్తుంటాం కదా, అదే పైప్లో మెయిన్స్ వైర్స్ ఇటువంటివి ఉండేటప్పుడు కూడా వాటి మీద ఉన్నటువంటి ఇండక్షన్ అన్నది ఈ వైర్ మీదకు వచ్చి ఈ వైర్ ద్వారా బల్బుకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కూడా వెలుగుతున్నాయి. అయితే కొన్ని కంపెనీ వైర్లలో ఇటువంటి ప్రాబ్లం లేదు, కొన్ని కంపెనీ వైర్లలో మాత్రం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాము. గతంలో అయితే ఇటువంటివి కనిపించలేదు. కొన్ని కంపెనీ వైర్లు మాత్రం ఈ ఇండక్షన్ అనేది ట్రావెల్ చేసి బల్బును వెలిగించే విధంగా ఉంటున్నాయి. 2-వే స్విచ్ అవుట్పుట్ నుండి బల్బుకు వెళ్ళే వైర్లులో ఎటువంటి వైర్లు లేకుండా లాంగ్ డిస్టెన్స్ కనుక వైర్లు ఉంటే అక్కడ ఆ బల్బు వెలగదు. లేదా ఒకవేళ బోర్డుకు దగ్గరలో కనుక బల్బు ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఈ వైర్ మీద ఉన్నటువంటి ఇండక్షన్ ఆ బల్బుకి వచ్చేస్తుంది. లేదా 2-వే స్విచ్ టు 2-వే స్విచ్ మధ్యలో కనుక బల్బు ఉన్నా సరే బల్బు డల్గా వెలుగుతూ ఉంటుంది. తర్వాత క్వశ్చన్లోకి గనక వెళ్ళినట్లయితే ఆర్విఎస్ గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, ప్రీతి బ్లూ లీఫ్ మిక్సర్ 750 వాట్ యూజ్ చేస్తున్నప్పుడు అమ్రాన్ 880 VA ఇన్వర్టర్ డిమ్గా సౌండ్ వచ్చి పోతుంది, కానీ మిక్సర్
ఇన్వర్టర్కి కనెక్షన్ లేదు, ఓన్లీ ఈ మిక్సీ వాడుతున్నప్పుడు వస్తుంది. ఎక్కువగా ఏంటంటే ఇన్వర్టర్ అవుట్పుట్లో ఓవర్లోడ్ కనుక వినియోగించేటప్పుడు ఇన్వర్టర్లో ఉండే ట్రాన్స్ఫార్మర్ ద్వారా సౌండ్ అయితే బయటికి వచ్చేస్తుంది. ఇన్వర్టర్ అవుట్పుట్ సప్లై వినియోగించట్లేదు, వేరే సప్లై వినియోగిస్తున్నాను అని అంటున్నారు. ఈ సప్లై ఏంటంటే ఇన్వర్టర్కి వెళ్ళే సప్లై, మీరు మిక్సర్ గ్రైండర్కి ఉపయోగించే సప్లై రెండు ఒకే సెక్షన్ పై ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు మిక్సర్ ఆన్ చేస్తున్నారో అది హై ఆంప్స్ తీసుకునేటప్పుడు అక్కడ వోల్టేజ్ అన్నది అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల ఆ ట్రాన్స్ఫార్మర్లో సౌండ్ వచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో మీరు డీబీ బాక్స్ నుండి ఇన్వర్టర్కి వేరే సెక్షన్, అలాగే మీరు వాడుతున్న మిక్సీకి వేరే సెక్షన్ ఉందో లేదో చూసుకోండి. కొన్నిసార్లు అలా ఉన్నప్పటికీ కూడా సౌండ్ వస్తే మీ మిక్సర్ గ్రైండర్ హై ఆంప్స్ తీసుకుంటుందేమో ఒకసారి చెక్ చేయించండి. తర్వాతకి వచ్చిన జగన్మోహన్ పి గారు అడుగుతున్నారు, అన్న స్తంభం దగ్గర ఫేజ్ న్యూట్రల్ రివర్స్ చూపిస్తుంది, అంటే ఫేజ్ కి న్యూట్రల్ వస్తుంది, న్యూట్రల్ కి ఫేజ్ వస్తుంది, ఇది ఎలా సంభవం అవుతుంది? ఇలాంటి సందర్భంలో అందరి ఇళ్లలో అన్ని వస్తువులు షాక్ కొడుతున్నాయి. జనరల్ గా అటువంటి పరిస్థితి పోల్ పై ఉండదు, ఫేజ్ న్యూట్రల్ కరెక్ట్ గానే ఉంటుంది. మరి మీకు అక్కడ అలా వస్తుందని అంటున్నారు. నాకు తెలిసి ఫేజ్ న్యూట్రల్ కి రెండిటికి ఇన్సులేటర్స్ ఉంటాయి. రెండు కేబుల్స్ రావడం గానీ లేదా న్యూట్రల్ కండక్టర్ ఉంటే అది ఇన్సులేటర్ పై ఉండే విధంగా ఉండొచ్చు. అవి జంపరింగ్ చేసేటప్పుడు రివర్స్ ఇవ్వడం కానీ లేదా న్యూట్రల్ కూడా కేబుల్ గనక వినియోగించి ఉంటే అవి ఇటువటు అటు అయి ఉండి మీకు ఆ విధంగా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళది రెక్టిఫై చేస్తారు. లేదు అనుకుంటే మీ ఇంటికి వచ్చినటువంటి సర్వీస్ వైర్ని మీరు మీటర్ దగ్గర చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అది మార్చి చేస్తారు, ఫేజ్ న్యూట్రల్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చేస్తారు. మీరు అలా చేయించుకోండి, అలా రివర్స్ ఉండడం అయితే కరెక్ట్ కాదు. తర్వాతకు వచ్చిన హరి గారు అడుగుతున్నారు, అన్న డీసీలో ఎంత నుండి డేంజర్, వోల్టేజ్ అండ్ కరెంట్ టచ్ చేయడానికి సేఫ్ ఎంతవరకు సేఫ్, టెల్ ప్లీజ్. నాకు ఏసీ కరెంట్తో ఎక్కువ షాకులు తగిలిన్నాయి కానీ డీసీ కరెంట్లో నేను ఎప్పుడు పని చేయలేదు, అలా షాక్ తగలేదు. డీసీ కరెంట్ అనేటప్పటికీ నేను టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నాను, ల్యాండ్ లైన్స్ వాటిలో. అక్కడ ల్యాండ్ లైన్కి వచ్చే వైర్లో డీసీ వస్తుంది కానీ సమ్ ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల అవి షాక్ కొడతాయి. యాక్చువల్గా ఏసీ కరెంటు తొందరగా షాక్ కొడుతుంది, ఎందుకంటే దాంట్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. షాక్ కొట్టే విషయంలో వోల్టేజ్ కన్నా ప్రయారిటీ యాంప్స్లో ఉంటుంది. అంటే ఏసీ కరెంట్లో కనుక చూసుకున్నట్లయితే మీ ద్వారా ఎంత యాంప్స్ అయితే గ్రౌండ్ అవుతుందో ఆ యాంప్స్ బట్టి మీకు షాక్ కొట్టడం మొదలవుతుంది. ఏసీ కరెంట్లో మీకు 0.2 మిల్లీ యాంపియర్స్ నుంచి షాక్ అనేది తెలుస్తుంది. అలా యాంప్స్ పెరిగే కొలది మీకు షాక్ కొడుతుంది. అలాగే డీసీలోకి వెళ్ళేటప్పుడు ఇందులో ఫ్రీక్వెన్సీ ఉండదు. ఇవి రెండు టెర్మినల్స్ గనక అంటే పాజిటివ్ నెగిటివ్ మన శరీరానికి టచ్ అయితే నెగిటివ్ నుండి పాజిటివ్కి మధ్య రెసిస్టెన్స్ గనక తక్కువ ఉంటే మనకు షాక్ కొడుతుంది. మన శరీరం డ్రైగా ఉన్నదానికన్నా వెట్గా అంటే తడిగా ఉందనుకోండి, తడిగా ఉండేటప్పుడు వేగంగా షాక్ కొడుతుంది. ఎందుకంటే కరెంట్ అనేది వేగంగా ఫ్లో అవుతుంది, అక్కడ రెసిస్టెన్స్ అన్నది తక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండేటప్పుడు మన శరీరంపై షాక్ అనేది తొందరగా ఉండదు. ఇక్కడ డీసీ వోల్టేజ్లోకి వెళ్ళేటప్పుడు మీకు 30 వోల్టేజ్ లోపల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు, కానీ 30 వోల్టేజ్ దాటిన తర్వాత ప్రమాదం ఉంటుంది. అలాగే ఏసీ వోల్టేజ్ షాక్కి డీసీ వోల్టేజ్ షాక్కి తేడా అయితే ఉంటుంది. డీసీ వైర్ కనుక శరీరానికి తగిలితే అక్కడ దాని ద్వారా నెగిటివ్లో కనుక వెళ్తే ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ మొక్క లెగిసిపోద్ది. ఏసీ కరెంట్లో మనిషిని అలా తోయకుండా ఇది మనిషిని పట్టుకుంటుంది, అక్కడ మొక్క లెగిసిపోతుంది. ఇక 50 వోల్టేజ్ అబవ్ వెళ్ళిన తర్వాత ప్రమాదం, 100 వోల్టేజ్ అయితే టోటల్గా ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి డీసీ కరెంట్లో. కొన్ని నెట్వర్క్ కేబుల్స్లో డీసీతో పాటు సమ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది, సిగ్నల్స్ అవి ఉంటాయి కదా, అందులో ఫ్రీక్వెన్సీ ఉండేటప్పుడు మీకు వోల్టేజ్ తక్కువ ఉన్నా సరే, అంటే 12 వోల్టేజ్ ఉన్నా షాక్ కొడుతుంది. ప్రమాద స్థాయి ఏంటంటే 100 వోల్టేజ్, 52 మొదలవుతుంది కానీ 100 వోల్టేజ్ అన్నది ప్రమాద స్థాయికి తీసుకువెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లో గనక వెళ్ళినట్లయితే వినయ్ రెడ్డి గారు అడుగుతున్నారు, అన్న లేటెస్ట్ ఫ్యాన్స్ 1.6 MFD వస్తున్నాయి, బట్ వై నాట్ 2.25 MFD? వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ వైండింగ్? సేమ్ మోడల్, ఓల్డ్ అండ్ 70 వాట్ బట్ న్యూ అండ్ 55 వాట్ ఓన్లీ. ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యాన్లన్నీ స్టార్ రేటింగ్ ఫ్యాన్లు వస్తాయి. ఇవి పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది గతంలో పోలిస్తే. గతంలో ఏంటంటే ఒక సీలింగ్ ఫ్యాన్ కనుక తీసుకున్నట్లయితే 60 to 80 వాట్ కన్జ్యూమ్ చేసే ఫ్యాన్లు ఉండేవి.
ప్రజెంట్ ఇప్పుడు స్టార్ రేటింగ్ ఫ్యాన్లు వచ్చేటప్పుడు వైండింగ్లో మార్పులు చేర్పులు చేశారు కాబట్టి వాట్ అన్నది 50 వాట్ అలా తీసుకుంటుంది. అయితే ఇక్కడ కెపాసిటర్స్ అనేవి జనరల్గా సీలింగ్ ఫ్యాన్లకి 2.25 కానీ 2.50 కానీ ఉంటాయి. కానీ 1.6 MFD ఉందని ఈయన చెప్పారు. నేనైతే చూడలేదు ఇంతవరకు. కెపాసిటర్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఫేజ్ డిఫరెన్స్ కోసం. ఇక్కడ వాల్యూ ఎందుకు తగ్గిందంటే ఈ కెపాసిటర్లను MFDలో కొలుస్తారు. అంటే ఇవి ఎంత కరెంట్నైతే స్టోరేజ్ చేయగలవో ఆ వాల్యూని MFDలో కొలుస్తారు. కెపాసిటర్ పని ఏంటంటే ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ అవుతుంది. సీలింగ్ ఫ్యాన్లో ఫేజ్ డిఫరెన్స్ తేవడం కోసం సెకండరీ కాయిల్లో ఈ కెపాసిటర్ అనేది వినియోగిస్తారు. అక్కడ ఉన్నటువంటి వైండింగ్కి ఆ వాల్యూ సరిపోతుంది కాబట్టి అది వినియోగించినట్లున్నారు. మరి ఎక్కువ గనక వినియోగిస్తే స్టోరేజ్ అన్నది ఎక్కువ తీసుకుంటే అక్కడ వైండింగ్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ సరిపడినంత కెపాసిటర్నే వినియోగించాలి కాబట్టి అది వినియోగించినట్టు ఉన్నారు. తర్వాత చివరి క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే పృథ్వీరాజ్ రెడ్డి గారు అడుగుతున్నారు, పవర్ ఫ్యాక్టర్ డివైస్ అంటే ఏంటి, ఏది హౌస్కి బెస్ట్? పవర్ ఫ్యాక్టర్ డివైసెస్ గురించి అడిగారు. ఈ డివైసెస్ గురించి తెలుసుకునే ముందు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? యాక్టివ్ పవర్ బై అపెరెంట్ పవర్ని పవర్ ఫ్యాక్టర్ అంటారు. యాక్టివ్ పవర్ అంటే ఒక డివైస్ దానికి యాక్చువల్గా ఎంత పవర్ తీసుకుంటుందో దాన్ని యాక్టివ్ పవర్ అంటారు. అపరెంటివ్ పవర్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కానీ లేదా ఇండక్షన్ మోటార్లు కానీ లేదా వైండింగ్తో పనిచేసేవి ఏవైనా సరే అందులో అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం ఏర్పడడం వలన కొంత పవర్ అన్నది లాస్ వస్తుంది. దీన్ని రియాక్టివ్ పవర్ అని అంటారు. ఆ డివైస్కి అవసరమైనటువంటి పవర్ ప్లస్ ఈ రియాక్టివ్ పవర్ కలిపి అపరెంటివ్ పవర్ అని అంటారు. దానికి అవసరమయ్యే పవర్ అలాగే అది తీసుకునే పవర్ రెండిటి గల మధ్య వ్యత్యాసాన్ని పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఇది 0.8 లేదా 0.9 అన్నది మెయింటెనెన్స్ చేస్తారు. అదేవిధంగా ఉండాలి. ఎక్కువ కనుక వస్తే పవర్ వినియోగం ఎక్కువగా అయితే అవుతుంది. ఇంకా మీకు సింపుల్గా అర్థం అవ్వాలనుకుంటే గుడ్డిగా ఒకటి చెప్తాను. మీరు ఒక వాల్కో లేకపోతే ఇంకా దేనికైనా సరే పెయింటింగ్ చేస్తున్నారు అనుకోండి. పెయింటింగ్ చేసేటప్పుడు కొంత పెయింట్ అనేది కింద పడుతుంది. ఆ పడిన పెయింట్ వేస్ట్ అవుతుంది అనమాట. ఆ పడే పెయింట్ ఎక్కువ గనక పడింది అనుకోండి ఎక్కువ వేస్ట్ అవుతుంది, తక్కువ గనక పడింది అనుకోండి తక్కువ వేస్ట్ అవుతుంది. ఇక్కడ డబ్బాలో ఉన్నటువంటి పెయింట్ మనం వాల్ మీదకి ఎంత వేస్తున్నామో అది యాక్టివ్ పవర్. ఈ కింద పడింది ఏంటంటే దాన్ని పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే వేస్ట్ అయినదన్నమాట. అంటే ఒక పని జరుగుతుండగా అందులో కొంత వేస్ట్ అయిన దాన్ని లెక్కేసుకుంటే దాన్ని ఈ ఎలక్ట్రికల్లో పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే అర్థం అవడం కోసం చెప్పాను. ఈ పవర్ ఫ్యాక్టర్ అన్నది ఇండస్ట్రియల్లో దాన్ని బ్యాలెన్స్గా మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని డివైసెస్ వాడతారు. అందులో ఫస్ట్ స్థానంలో కెపాసిటర్స్ ఉంటాయి. సెకండ్ ప్లేస్లో దానికి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పవర్ ఫ్యాక్టర్ మెయింటెనెన్స్ చేయడానికి ఇవి వాడుతుంటారు. కానీ గృహ అవసరాల నిమిత్తం వీటి అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఇవి ఓన్లీ ఇండక్టివ్ లోడ్లో మాత్రమే ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి 5 kVA నుంచి డివైసెస్ అవైలబుల్లో ఉన్నాయి, హెవెల్స్లో దొరుకుతున్నాయి. మరి ఇవి ఫ్రెండ్స్, మరి ఈ క్వశ్చన్లకు నా సమాధానాలు. గత ఎపిసోడ్లో ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్లు తీసుకున్నాను. అలాగే మీరు నన్ను ఏదైనా అడగాలంటే ఈ వీడియోకి ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మంచి క్వశ్చన్ అయితే ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటివి చాలా మందికి అవసరం ఉంటాయి కాబట్టి వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.